దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై పైనే దాడికి ఓ లాయర్ విఫలయత్నం చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాదులు, న్యాయమూర్తులు సైతం షాక్ అయ్యారు. ఇలాంటి పరిణామాలు తనపై ప్రభావం చూపలేవని ఈ ఘటన అనంతరం సిజేఐ బిఆర్ గవై వ్యాఖ్యానించారు. బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ కథనం ప్రకారం సిజేఐ బిఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల ప్రస్తావన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాది జడ్జిలు కూర్చునే పోడియం వద్దకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తి గవై పైకి విసిరే ఉద్దేశంతో తన షూను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అయితే కోర్టు గదిలో ఉన్న భద్రత సిబ్బంది వేగంగా స్పందించి అతన్ని అడ్డుకున్నారు. దీంతో సదరు న్యాయవాదిని ముందుకెళ్లకుండా అడ్డుకొని కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే సిజేఐ గవైపై బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ను కోర్టు గది నుండి బయటకి తీసుకెళ్తుండగా అతను సనాతన ధర్మానికి అవమానాన్ని తాము సహించమని అరిచినట్లు తెలుస్తుంది. అయితే ఈ గందరగోళం మధ్య సిజేఐ గవై ఈ ఘటనపై స్పందించారు. కోర్టు హాల్లో ఉన్నవారు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరారు. ఇవన్నీ చూసి డిస్టర్బ్ కావద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవన్నారు. దీంతో కోర్టులో కేసు విచారణ కొనసాగింది. ఈ ఘటనలో సిజేఐ గవైకు భౌతికంగా ఏమి కానప్పటికీ సుప్రీంకోర్టులో భద్రత చర్చనీయాంశమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తింది. అయితే ఇంత ఘటన జరిగినా సిజేఐ గవై మాత్రం సంయమనంతో వ్యవహరించడంపై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు హాల్లో ఉన్న వారికి సీజే చేసిన సూచనలపైన చర్చ జరుగుతోంది.